ఈ లోకంలో టైం అయిపోతే ప్రతి ఒక్కరూ పోవాల్సిందే, కానీ మరణం ముందే తెలిస్తే దేవుడవుతారు. హర్షవర్ధన్ కు తన మరణం గురించి ముందే తెలిసింది. మరి దేవుడే చెప్పాడో లేదా యముడే చెప్పాడో తనకి మరణం వస్తుందని తెలిసిపోయింది. అయినా సరే హర్షవర్ధన్ భయపడలేదు. దేవుడా, మీరు రమ్మంటున్నారు, నేను వస్తాను. కాకపోతే నాకు తమ్ముడు, అమ్మా, నాన్న, నేనంటే ఇష్టపడే నా స్నేహితులతో గడిపేందుకు సమయం అడిగాడు. ఆ దేవుడు కూడా ఇచ్చాడు. కానీ ఈ లోపు తన మృతదేహాన్ని అమ్మా, నాన్న, తమ్ముడు, బంధువులు, తాను తెలిసిన వారు చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే తాను ఉండేది ఆస్ట్రేలియాలో. 3.5 లక్షలతో మృతదేహాన్ని ఉంచే పెట్టెను తయారు చేయించుకున్నాడు హర్షవర్ధన్. అంతేకాదు తన మృతదేహం తొందరగా ఇంటికి చేర్చేందుకు ఆస్ట్రేలియాలో లాయర్ ను మాట్లాడుకుని ఫార్మాలిటీస్ ని కూడా పూర్తి చేశాడు. 10 లక్షల మేర మొత్తం చెల్లించి తన మరణం కోసం ఎదురు చూశాడు హర్షవర్ధన్. మరణం తప్పదని తెలిసి అన్నిటికీ సిద్ధమయ్యాడు. ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ స్టోరీ ఖచ్చితంగా మీరు చూడండి. ఖమ్మం నగరానికి చెందిన ఏపూరి రామారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆయన భార్య పేరు ప్రమీళ. ఈ మధ్య స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారామె. రామారావు ప్రమీల దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు హర్షవర్ధన్, చిన్న కొడుకు అఖిల్. పిల్లలను బాగా చదివించాలనే తాపత్రయం మొదటి నుంచి రామారావుకు ఉండేది. అందుకే చదువుకుని జీవితంలో బాగా సెటిల్ కావాలని చెప్పేవారు. వారి ఆశలకు అనుగుణంగానే 2 బాగా చదువుకున్నారు. పెద్ద కొడుకు హర్షవర్ధన్ బీఫార్మసీ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ హెల్త్ మేనేజ్మెంట్ కోర్సులో జనరల్ మెడిసిన్ చదివి ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు. రెండవ కొడుకు అఖిల్ అమెరికాలో చదువుతున్నాడు. రామారావు కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంది. డబ్బుకు కొదవలేదు. బంగారం లాంటి జీవితం. క్వీన్లాండ్స్ లోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్న హర్ష 2020లో పెళ్లి కూడా చేసుకున్నాడు. తమకు తెలిసిన వారి ద్వారా వచ్చిన సంబంధంతో ఆయన ఒక ఇంటివాడయ్యాడు. అప్పుడు కూడా లైఫ్ ఈజ్ ఫుల్ హ్యాపీ. హర్ష ఎప్పుడు నవ్వుతూ స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడేవాడు. భార్య కూడా ఎంతో సఖ్యతతో ఉండేది. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వెళ్ళాడు. వీసా రాగానే భార్యను కూడా తీసుకెళ్తానన్నాడు. అంతేకాదు తమ సంసారం కోసం మంచి ఇళ్లు తీసుకుని ఫర్నిచర్ తో రెడీ చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే 2022 అక్టోబర్లో ఉదయం నిద్రలేచిన హర్ష డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉన్నాడు. కాఫీ తాగి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఒకేసారి ఆయాసంతో కూడిన దగ్గొచ్చింది. కాసేపు ఊపిరి ఆగిపోయినంత దమ్మొచ్చేసింది. ఛాతిలో నొప్పి కూడా మొదలైంది. జీవితంలో ఎప్పుడూ అలా అనిపించలేదు. వెంటనే తనకు ఏదో అవుతుందని కీడును శంకించాడు హర్ష. అయినా సరే కంగారు పడలేదు. పరీక్షల్లో ఏది తేలినా సరే కంగారు పడద్దు అనుకున్నాడు. ముందు ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు కాసేపు విశ్రాంతి తీసుకుని వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాడు. తనకు తెలిసిన డాక్టర్లనే కలిసి విషయం చెప్పాడు. ఇంకా నాకు ఛాతిలో డిస్కంఫర్ట్ గా ఉందన్నాడు హర్ష. డాక్టర్లు వరుసగా పరీక్షలు చేశారు. అదే రోజు సాయంత్రం హర్షకు భయంకరమైన విషయం తెలిసింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ స్టేజ్ 4. చావు అంచుల దాకా వెళ్లే పరిస్థితి. మందులు వాడితే తగ్గొచ్చు, ప్రయత్నం చేద్దామని డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అదే రోజు స్థానికంగా ఉన్న తన స్నేహితులకు చెప్పుకొని బాధపడ్డాడు. కానీ ఏడవలేదు హర్ష. కానీ రాత్రి సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి ఇక నేను బ్రతకను నాన్న అంటూ బోరున ఏడ్చేశాడు. అమ్మతో కూడా కన్నీళ్లను పంచుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు తాము వింటున్నది నిజమా అబద్ధమా అని కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే ఆస్ట్రేలియా నుంచి వచ్చి మా ప్రాణం అడ్డు వేసైనా నిన్ను కాపాడుకుంటామన్నారు తల్లిదండ్రులు. వద్దు నాన్న, ఇక్కడే ట్రీట్మెంట్ బాగుంటుంది, మంచి డాక్టర్లు ఉన్నారు, పైగా నాకు తెలిసిన వారే, నన్ను బాగా చూసుకునే స్నేహితులు కూడా ఉన్నారు, మీరు టెన్షన్ పడొద్దన్నాడు హర్ష. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియా వచ్చేందుకు ఎదురు చూస్తున్న తన భార్యకు కూడా విషయం చెప్పాడు హర్షవర్ధన్. 2 కన్నీరు మున్నీరయ్యారు. నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకు లేదు. నన్ను నచ్చి నా లైఫ్ లోకి వచ్చావు. మనం ఎంతో మంచి జీవితాన్ని ఊహించుకున్నాం. కానీ నాకు ఈ భూమి మీద టైం లేదు. నువ్వు సంతోషంగా ఉండు. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్. దానితో పాటే సారీ అంటూ విడాకులు తీసుకున్నాడు. ఆమెకు జీవితంలో సెటిల్ అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేశాడు హర్ష. నన్ను నమ్మి జీవితంలోకి వచ్చిన భార్య బాధపడకూడదు, మరొకరి దగ్గర చేయి చాచొద్దని ముందే ఆమెకు కావలసినవన్నీ కూడా ఏర్పాట్లు చేశాడు. భార్యతో కొద్ది కాలమే గడిపినా ఆమె మీద ప్రేమ ఇష్టం కంటే తన పరిస్థితి బాధ్యతను గుర్తు చేసింది. ఆ బాధ్యతను తీర్చుకున్నాడు హర్షవర్ధన్. అలానే ఆస్ట్రేలియాలో ఉంటూ హర్ష ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మనోధైర్యంతో ఎదుర్కొన్నాడు. దాదాపుగా క్యూర్ అయింది. అయినా మందులు వాడాలని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా సంతోషించారు. ఈ మధ్య మీ అందరినీ చూడాలని ఉందని ఖమ్మం వచ్చాడు. అందరితో 15 రోజులు గడిపి ఆస్ట్రేలియా వెళ్ళాడు. మళ్ళీ మే 21న తన తమ్ముడు అఖిల్ పెళ్లికి వస్తానని చెప్పాడు. అయితే ఆస్ట్రేలియా వెళ్ళగానే మళ్లీ వ్యాధి తిరగబెట్టిందని అర్థమైంది. శరీరంలో వచ్చిన అనూహ్య మార్పులను గమనించి డాక్టర్లకు చూపించాడు. దీంతో ఎప్పుడైనా చనిపోవచ్చని చెప్పారు డాక్టర్లు. కానీ ఈసారి హర్ష కన్నీరు పెట్టుకోలేదు. అమ్మకు నాన్నకు విషయం చెప్పాడు. తమ్ముడికి కూడా అమ్మా నాన్నను బాగా చూసుకోరా, మనం చిన్నప్పుడు కొట్టుకున్నాం తిట్టుకున్నాం, ఇప్పుడు నీ పెళ్లి కూడా చూసే అదృష్టం నాకు ఉంటుందో లేదో, అమ్మ కడుపులో 2 పుట్టాం, నేను ఒంటరిగా వెళ్లిపోవచ్చు, నువ్వు మాత్రం జాగ్రత్తగా చూసుకోమని తమ్ముడికి చెప్పి ఏడవకుండానే ఫోన్ కట్ చేశాడు. క్వీన్లాండ్ లోని తన స్నేహితులకు విషయం చెప్పాడు. అది కూడా సీరియస్ గా. వారంతా భుజం మీద చేయి వేసి మేమున్నాన్రా అంటూ ధైర్యం చెప్పారు. మృత్యువు తనను వెంటాడుతుంది
ఉంటుందని గ్రహించాడు. అంటే ఎప్పుడైనా చనిపోవచ్చు అనుకున్నాడు. ఆ వెంటనే ఏం ఆలోచించకుండా క్వీన్లాండ్ లో చనిపోతే మృతదేహం పాడవకుండా ఉండేందుకు తన సొంత డబ్బులతోనే 3.5 లక్షలకు పైగా ఖర్చు చేసి మంచి పెట్టె తయారు చేయించుకున్నాడు. అంతేకాదు లాయర్ ను పెట్టుకుని తన మృతదేహం ఇంటికి చేరే వరకు అన్ని ఏర్పాట్లు అంటే ఫార్మాలిటీస్ ని మొత్తం పూర్తి చేసుకున్నాడు. ఇంటికి ఫోన్ చేసి, నాన్న నేను నా డెడ్ బాడీని పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఖమ్మంలోని మన ఇంటి వరకు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. నా ఫ్రెండ్స్ కి టచ్ లో ఉంటే చాలు, మీరు బాధపడొద్దంటూ చెప్పాడు. ఒక్కసారి ఆలోచించండి, ఏ కొడుకైనా తన అంత్యక్రియల గురించి మృతదేహం తరలింపు గురించి చెబుతుంటే ఆ పేరెంట్స్ కు ఎంత నరకం ఉంటుందో. అయినా సరే విధిని మాత్రం తప్పించలేం. మనోధైర్యంతో తన మృత్యువు కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు హర్ష. కానీ తల్లిదండ్రులు మాత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హర్షతో మాట్లాడుతూనే ఉండేవారు. ఇటు అఖిల్ కూడా తన అన్నతో వాట్సాప్ లో నిత్యం టచ్ లో ఉండేవాడు. మార్చి 24న ఉదయం లేవగానే తన స్నేహితుల కంటే ముందు స్నానం చేసి తన పుట్టినరోజు కోసం తెచ్చిన కొత్త డ్రెస్ ను ముందే వేసుకున్నాడు హర్ష. ఆ రోజే కొత్త షూ కూడా బయటకు తీశాడు. అందరినీ నిద్రలేపి బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం పదా అంటూ తొందర పెట్టాడు. ఎందుకురా బర్త్డే వరకు ఆగలేకపోయావా, అప్పుడే కొత్త డ్రెస్ వేసావేంటి అంటే మరోటి కొనుక్కుందాం లేరా అని నవ్వుతూ చెప్పాడు హర్ష. తన ముగ్గురు స్నేహితులు రెడీ అయ్యారు. హర్ష ఏది అడిగినా కాదనేవారు కాదు వారంతా. ఇంతలో హర్ష తల్లి కాల్ చేశారు. కాసేపు మాట్లాడి ఫ్రెండ్స్ తో టిఫిన్ చేసి కాఫీ తాగి వస్తానని చెప్పాడు. సరే నాన్న నేను మళ్ళీ చేస్తాను, మందులు వేసుకోమని చెప్పింది తల్లి. సరే అమ్మ అని కాల్ కట్ చేశాడు. అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యారు. ఒకే కారులో దగ్గరలోని రెస్టారెంట్ లో టిఫిన్ చేసి కాఫీ తాగి వచ్చారు. అందరూ తమ ఇంట్లోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తోంది, వెళ్దాం పదా అన్నాడు హర్ష. ఇప్పుడే కదరా తాగింది, తర్వాత వెళ్దామన్నారు వారంతా. లేదు నాకు తాగాలనిపిస్తుందరా అంటూ కార్ కీ తీసుకుని ఒంటరిగా వెళ్లి దగ్గరలోని కాఫీ షాప్ లో కాఫీ తాగి మళ్ళీ ఇంటికి వచ్చాడు. అప్పుడే తమ్ముడు అమెరికా నుంచి కాల్ చేయగానే మాట్లాడాడు. ఇంట్లోకి వస్తూనే నవ్వుతూ వంటేం చేసుకుందామని అడిగాడు హర్ష. కార్ కీస్ ని పక్కన పెట్టి బాత్రూమ్ కి వెళ్లాడు. బాత్రూమ్ లో మూత్రం పోస్తుండగానే రక్తం పడింది. దీంతో వెంటనే బయటకు వచ్చి చేతులు కడుక్కొని, అరే నాకు టైం అయిపోయిందిరా, నేను మరో గంట కంటే ఎక్కువ బ్రతకను, నాకు తెలిసిపోతుందిరా, నేను బ్రతకను, బెడ్రూమ్ లోకి రండి అంటూ తీసుకెళ్లాడు. నువ్వు ఫిట్ గా ఉన్నావు, నీకేం కాదురా, నువ్వు భయపడకు అంటూ నవ్వుతూ ధైర్యం చెప్పారు ఫ్రెండ్స్. అయినా బలవంతంగా బెడ్రూమ్ లోకి ఫ్రెండ్స్ ని తీసుకెళ్లాడు హర్ష. ఫ్రెండ్స్ చేతులు పట్టుకుని హర్షను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. కొత్త బట్టలు, కొత్త షూ వేసుకున్న హర్ష, నిద్రొస్తోందిరా, మీరు నా పక్కనే ఉండమని చెప్పాడు. నువ్వు కంగారు పడకు, ఇక్కడే ఉంటాం, నీకంటే ఏది ఎక్కువ కాదన్నారు వారు. సరిగ్గా 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాడు హర్ష. ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటున్నారు. 10 నిమిషాల తర్వాత శ్వాస లేదు. పక్కనే ఉన్న ఫ్రెండ్స్ తీక్షణంగా చూశారు. హర్ష లేడు అని వారికి అర్థమైంది. కన్నీరు మున్నీరయ్యారు. ఆ రూమ్ లో గట్టిగా అరుస్తూ ఏడ్చారు. అరగంట క్రితం నవ్వుతూ కనిపించిన హర్ష చనిపోయాడంటే నమ్మలేకపోయారు. కొత్త బట్టలు వేసుకుని షూ కూడా విప్పకుండానే పడుకున్నాడు. ఒక స్నేహితుడి చేతిలో హర్ష చెయ్యి ఇంకా అలాగే ఉంది. వాళ్ళు ఏడుస్తుండగానే తల్లి ప్రమీళ ఫోన్ చేశారు. కానీ వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వరుసగా 3 సార్లు కాల్ చేశారు తల్లి. కాఫీ తాగి వచ్చాడా అని అడగాలనిపించిందట. ఎప్పుడు వెంటనే ఫోన్ చేయని తల్లికి మరి మనసులో ఏ కీడు శంకించిందో ఏమో. బిడ్డతో మాట్లాడాలి అనుకున్నారు. కానీ ఫోన్ లిఫ్ట్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. చివరకు గంట తర్వాత ఒకసారి డాక్టర్ ను పిలిపించి కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేశారు. ఆంటీ మన హర్ష ఇక లేడని బోరున విలపించారు వారంతా. అయితే మరణం దేవుడు శాసించిన తన అంత్యక్రియల కోసం మృతదేహం తరలింపు ఏర్పాట్లను తానే చేసుకున్నాడు. లాయర్ కు సమాచారం ఇవ్వగానే వేగంగా ఖమ్మం వరకు వెళ్లిపోయింది మృతదేహం. రియాలిటీలో బ్రతికిన హర్ష భవిష్యత్తును ఊహించాడు. మృత్యువుతో స్నేహం చేస్తూ స్నేహితులతో గడిపి వారి మధ్య కన్నుమూశాడు. మీరు ఏడవద్దు నాన్న, అమ్మ అంటూ చెప్పాడు. హర్షను చూడడానికి వచ్చిన వారు చనిపోక ముందు తాను ఏరికోరి చేయించుకున్న పెట్టెను, దానిపై ఉన్న పేరును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతటి నిబ్బరం ఎవరి వల్ల కాదు, కానీ హర్ష ఒక్కడి వల్ల అయ్యింది. డియర్ హర్షవర్ధన్, పునర్జన్మంటూ ఉంటే మళ్ళీ హర్షవర్ధన్ గా ఆ ఇంట్లోనే నువ్వు పుట్టాలి. సద్గతి ప్రాప్తిరస్తు. గుడ్ బై హర్షవర్ధన్.